హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హోస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ యొక్క డౌట్స్ అలాగే వారి ఆటపై రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన నాగార్జున, నీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాంలే విష్ణుప్రియ అంటూ విష్ణుప్రియని పైకి లేపడం జరిగింది. దీంతో విష్ణుప్రియ మాట్లాడుతూ, సార్ నేను నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందిలే అని రోహిణిని ఊరికే అనలేదు. అంతకుముందు నన్ను చాలా మాటలు అన్నది, అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. ముఖ్యంగా నిఖిల్తో వర్కౌట్ కాలేదు, అందుకే నేను పృథ్వీతో క్లోజ్ అయ్యాను అంటూ ఇష్టం వచ్చినట్టు రోహిణి మాట్లాడింది. అందుకే నేను అలా మాట్లాడాను సార్ అంటూ చెప్పింది. అలాగే నువ్వు రోహిణిని కూడా జీరో, ఇంకా గేమ్లో ఫైర్ లేదని చాలా అన్నావు కదమ్మా అంటూ అడిగితే, అవన్నీ రోహిణి అలా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను సార్ అంటూ విష్ణుప్రియ చెప్పడంతో రోహిణి మధ్యలో అడ్డు చెప్పి, సార్ ఫస్ట్ విష్ణుప్రియ ఇలా మాట్లాడింది, అందుకే నేను ఆ మాటలన్నీ అనాల్సి వచ్చింది, అవి కూడా నాకు ఒకప్పుడు విష్ణుప్రియనే చెప్పింది అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో వీరిద్దరి సమస్య తీర్చడానికి బిగ్ బాస్ని అడిగి నాగార్జున వీడియో అయితే ప్లే చేసి చూపించాడు. అక్కడ చాలా స్పష్టంగా రోహిణి గేమ్ గురించి మాట్లాడుతుంటే, విష్ణుప్రియ నీ క్యారెక్టర్ తెలుస్తుందిలే, అది ఇది నువ్వు జీరో, గేమ్లో ఫైర్ లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దీంతో నాగార్జున ఒక్కసారిగా విష్ణుప్రియపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. విష్ణుప్రియ, నీ ఆట జీరో, వేరే వాళ్ళ ఆట చాలా లెవెల్ బాగున్నాయి, నువ్వు కేవలం పృథ్వీతో తప్ప మరెప్పుడైనా గేమ్ ఆడావా? కేవలం పృథ్వీ పృథ్వీ పృథ్వీ. నీ ప్రయారిటీ కూడా నా ప్రయారిటీ కూడా ఫస్ట్ పృథ్వీనే, ఆ తర్వాత నేనే అంటూ నువ్వే చాలాసార్లు చెప్పుకున్నావు. ఆ మాట వేరే వాళ్ళు అన్నప్పుడు నీకంత ఎందుకంత కోపం వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వే కదా చెప్పింది, నువ్వు చెప్పిన మాట కూడా నువ్వు మాట మీద నిలబడకపోతే ఎలా అంటూ విష్ణుప్రియకి బాగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ బిగ్ బాస్ హౌస్లో క్యారెక్టర్ ఇంకొకటి అంటూ నువ్వు మాట్లాడటం చాలా తప్పు విష్ణుప్రియ. ఇంతకు ముందు కూడా చాలా అసభ్య పదజాలాన్ని వాడావు, అయినప్పటికీ కూడా క్షమించి వదిలేశాను. నువ్వు మరోసారి ఈ తరహా పదాలను వాడితే బిగ్ బాస్ తక్షణమే నిన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తాడు. నీ క్యారెక్టర్ తెలుస్తుందిలే అంటే అది ఎంతవరకు వెళ్తుందమ్మా? కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలివి లేదా? మరి నేను యోగా చేస్తాను, మాట్లాడను, పొట్లాడను అంటావే, ఈ తరహా మాటలు నీకు ఎలా వస్తున్నాయి అంటూ వీడియో చూపించి విష్ణుప్రియకి బాగా ఇచ్చుకున్నాడు నాగార్జున. దీంతో నాగార్జున ముందే రోహిణికి, అలాగే హౌస్మేట్స్కి, అలాగే చూసి ఆడియన్స్కి కూడా విష్ణుప్రియ క్షమాపణలు అయితే చెప్పింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.